ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. మంచి చేసేవాడే మహానుభావుడు. ఆ మంచిని నలుగురికి పంచేవాడు యజమాని. అందుకే మీ అందరి మంచి కోరి, మీ పిల్లల మేలు కోరి, మీ పిల్లల సుఖం కోరి, మీ పంటలు బాగా పండాలని ప్రత్యేకంగా తయారు చేయించాను ఈ ఎరువుల్ని. ఈ ఎరువుల గొప్పతనం సంగతి నాకు బాగా తెలుసు. వాళ్ళు తెలుసుకుంటారు, నువ్వు నోర్ము. ఎరువులు ఉన్నాయి కానీ కొంత డబ్బెక్కడది బాబు. మీ కష్టాలు నాకు తెలుసు. మీ దగ్గర డబ్బు లేదు, పొలం ఉంది, కష్టపడి పనిచేయాలనే ఆవేశం ఉంది, శక్తి ఉంది. మీకు లేనిది నా దగ్గర ఉంది, అది మీకు ఇస్తాను. మీరు బాగుపడ్డాకే నాకు డబ్బు ఇవ్వండి. డబ్బు లేని వాళ్ళు నోట్ రాసి తీసుకెళ్ళండి. మీరు నాకు డబ్బు ఇవ్వడానికి కాదు, నేను మీకు డబ్బు ఇచ్చాను తృప్తికి. చాలా సంతోషం బాబు. మొదటి సంతకం మన ప్రకాశం చేసి పెట్టేసారా పంతులు? ఎక్కడ పెట్టాడా? రామయ్య, ఈ ఎరువుల వల్ల రెట్టింపు పంట పండుతుందంట. అదే జరిగితే మన కష్టాలన్నీ గట్టెక్కిపోతాయి ప్రకాశం బాబు. ఓలే, ఆ జగన్నాథ బాబు దయ వల్ల, ఈ నేల తల్లి సెలవు వల్ల ఈ పల్లెలో ప్రతి ఇంట్లోనూ ఈసారి కొత్త సంక్రాంతి వస్తుంది. నీ నోటి సెలవు వల్ల అలాగే జరగాలి బాబు. నేనే నీ మీద మోజున్నవాడిని, ఉన్న మోజు తీర్చుకోవడం ఎలాగో తెలిసినవాడిని. ఏం భయపడ్డావా? ఏం కంగారు పడకు. నా కోరిక తెలిసిందే మా భయంకర్ నిన్ను బయటికి వెళ్ళనివ్వడు. ఇది అన్యాయం లక్ష్మి. నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోవటం అన్యాయం లక్ష్మి. నాతో బ్రతికంతా ఉంటారని చెప్పి నన్ను వదిలేసి వెళ్ళిపోయావా లక్ష్మి? నా కోసం అన్ని వదిలేసుకుని వచ్చి నన్నే వదిలి వెళ్ళిపోయావా లక్ష్మి? ఎంత ఘోరం జరిగిపోయింది. మన ఊరికి మహాలక్ష్మిలో వచ్చిన ఆడపిల్ల ఇలా దారుణంగా పోవడమా? ఇది ఘోరమయ్యా. ఎందుకని అడుగు. అడగడం దేనికి అందరికీ తెలుస్తూనే ఉందిగా. ఎంత ఏడుస్తే మటుకు పోయిన వాళ్ళు మా తాతగారిలాగా తిరిగి వస్తారా రాజుబాబు? ఊరుకో బాబు, ఊరుకో. పాప, ఆ దేవుడికి దయలేదు. దైవానికి దయలేకపోవడం కాదు, మానవత్వం రాక్షసత్వంగా మారడమే ఇందుకు కారణం. సర్వలోకమాత, జగజ్జనని, అన్నం పుణ్యం ఎరుగని ఈ చిన్నపిల్ల చావు చూసి రాయిలాగా మౌనంగా ఉండిపోయావా? అమ్మ మనస్సుతో ఆదిశక్తివై నిప్పు కణాలు కురియగా రుద్రవీణ మృగగా దిగివచ్చి ఈ ఘోరానికి కారకుడైన పాపాత్ముల్ని, లోకకంటకుణ్ణి అంతం చేయి మాత, అంతం చేయి. శంకరాచార్య గారు, ఆవేశపడిపోయి అమ్మ ప్రార్థనలు చేయడం కాదండి, ముందు ఏడుస్తున్న అమాయకులను ఓదార్చాలి. బాబు, రాజు రాజు, నిన్ను చూస్తుంటే నా గుండె తరక్కుపోతుంది బాబు. కానీ ఏడ్చి ప్రయోజనం లేదు. జరగాల్సిన తతంగం చూడాలి బాబు. నా లక్ష్మి చావలేదు, నా లక్ష్మి చావలేదు, నా లక్ష్మి చావలేదు. లక్ష్మి! ఆ ఆచార్యం కింద అంత భీకరంగా అమ్మవారిని ప్రార్థిస్తూ తమ పేగులు పెట్టమని, రక్తం తాగమని ఒక్క చించమని అరుస్తాడు. అదే నీతికున్న జబ్బురా.
నీతి 4 గోడల మధ్య గొంతు చించుకుంటుంది, అవినీతి గుప్చప్పుగా తన పని తను చేసుకుపోతూ ఉంటుంది. పైగా వీడు దైవభక్తుడు కూడాను. అందుకేనండి అతనికి అమ్మవారి కన్నా పూనిందేమో నాకు అనుమానం. అమ్మవారు వీళ్ళ అవసరానికి పూనుతూ ఉంటుందిరా. దేవుళ్ళు రాళ్ళు కనుక మనం బతికిపోయాం, వాళ్ళకే కళ్ళు నోళ్ళు ఉంటేనే ఈ ఆచారాలు కూడా మన మీద పడి పీకు తిన్నా తింటారు. బాబాయ్ అసలు ఇప్పుడు ఆ పని కదా చేస్తాడని నాకు కొంచెం అనుమానంగా ఉందండి. నీకు అలాంటి సత్సనమానం ఉంటే మనసులోనే పెట్టుకో, బయటికి చెప్పావంటే భయంకరంగా నీ కండు అప్పగించేస్తా. ఏమిటో అయ్యగారు భయంకరమైన విషయాలు మాట్లాడుకుంటున్నట్టున్నారు. ఏమైనా పోలీసులు భయపెట్టే విషయాలు కావలేవయ్యా? అదేమిటో శవాన్ని చూడగానే కలరా ముందు వచ్చే కంపులో నువ్వు వచ్చేస్తావయ్యా. లేకపోతే రూల్స్ ఒప్పుకోవు కదా. మీ రూల్స్ ఏమిటో నాకు తెలుసు కానీ ముందా బయటకెళ్ళి వేసిందో లేదో మీ కానిస్టేబుల్ వెళ్ళి చూడమను. నేను వేసి మరీ వచ్చానండి, చూసి రానక్కర్లేదండి. ఏం మరొకసారి గేటు చూసొస్తే తప్ప? పోయా, అదేం తాజ్మహల్ మళ్ళీ మళ్ళీ చూడటానికి. హెడ్ ఏమిటయ్యా తలపగరు? ఇదిగో ఇలా పొగరగా మాట్లాడితే నీకు ప్రమోషన్ రాస్తారు కదా, నెత్తి మీద కిరీటం ఓడిపోయి కొత్త ఉద్యోగం చూసుకోవాల్సి వస్తుంది. నేను చెప్తున్నాను, వెళ్ళి గేటు కాపలాగా గో. అదయ్యా, అది హెడ్ అంటే ఆ మాత్రం కమాండింగ్ గా ఉండాలి. ఎందుకని అడుగు. ఎందుకేమిటండి కానిస్టేబుల్ మీద ఎగరడానికి? సరే సరే, నాకు డ్యూటీ లాఠీ లాంటిది, దీన్ని వదలను. హత్య జరిగింది తెలుసుకోకపోతే రూల్స్ ఒప్పుకో. నీ రూల్స్ ఎలా ఒప్పించాలో నాకు బాగా తెలుసయ్యా. నువ్వు పక్క తిరిగి కవర్ పోస్ట్ లో పడేస్తాను. ఒప్పదండి, అస్తమానం రూల్స్ ఒప్పుకో. రేపు నా పై వాళ్ళకి పెద్ద వాళ్ళకి తెలిస్తే. తెలియదు, తెలియనివ్వను, తెలిసినా ఏమీ జరగదని నేను హామీ ఇస్తున్నాను. నీ పై వాళ్ళంతా నా గుప్పిట్లో ఉన్నారయ్యా. బాబాయ్ ఇప్పుడు గట్టిగా మూసేయండి, లేకపోతే ఏ ఒక్కడే బయటకు వచ్చేయాలి. ఈ సూర్య సోడా అంటే తెలుగునాడే అబ్బా అంటుంది. సోడా 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 సోడా. సూరి సూరి, ఇది కళ నిజవా? నిజం లాంటి కళ. అది సరే, నన్ను చూడాలని వచ్చావా? కాదు, నీ దాహం తీర్చాలని వచ్చాను. దాహవా? అవును. సూరిబాబు, సూరిబాబు, ఏంటి సూరి ఈ మధ్య ఏదో పోగొట్టుకున్న వాళ్ళు అలా దిగాలుగా ఉంటున్నావు? ఏముంది రంగన్న మామ, నాది అని నమ్ముకున్న అతి విలువైనవి హఠాత్తుగా నావి కావు అని తెలిస్తే ఏ మనిషి అయినా ఎలా తట్టుకోగలడు చెప్పు. సూరిబాబు, ఈ లోకంలో ఏది నాది కాదనుకుంటేనే మనసు శాంతి ఉంటుంది. ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోయే మనిషి అవి నావి ఇవి నావి అని ఆశలు పెంచుకోవటం మంచిది కాదు బాబు. నువ్వు చెప్పేది నిజమే రంగన్న మామ. ఎక్కడో పుట్టి ఎలాగో పెరిగి ఏదో ఒక రోజున కన్ను మూసి ఏ తోడు లేకుండా వెళ్ళిపోయే మనిషి బంధాలు అనుబంధాలు పెంచుకోవడం అనవసరమే. నమస్కారం జగన్నాథం గారు. ఆహా, దయచేయండి దయచేయండి. నేను పుట్టి బుద్ధిరిగాక ఇన్నాళ్ళకి మా దేవి ఆలయానికి ఆ పార్వతీ పరమేశ్వరులే స్వయంగా నడిచి వస్తున్నట్టుంది. చాలా సంతోషం. జగన్నాథం గారు, మీ మాట కథంలేక వచ్చాం. అది నా అదృష్టం, మా ఆలయం చేసుకున్న అదృష్టం, మా ప్రజలు చేసుకున్న అదృష్టం. ఈశ్వర భక్తునిగా, అమ్మవారి బిడ్డగా ఆంధ్రదేశం అంతా ప్రసిద్ధికెక్కి అటు కాశీ విశ్వనాథుని ఆలయానికి అలంకరణగా నిలిచిన తమరు ఇవాళ మా ఆలయానికి రావడంతో మా జన్మ చరితార్థమైంది. జగన్నాథం గారు, దైవం అన్ని చోట్ల ఉంటాడని నమ్మే మనిషిని నేను. అయితే దైవాన్ని నమ్మే మనుషులు కొన్ని చోట్లే ఉంటారు. శిథిలమైన ఈ అమ్మవారి ఆలయాన్ని వేలకు వేల ఖర్చుతో పునరుద్ధరించిన మీరు మీ గ్రామ ప్రజలు దైవభక్తులని అర్థమైంది. మీ మధ్య ప్రశాంతమైన ఈ పల్లె పట్టున అమ్మవారి ఆరాధనలో నా జీవితాన్ని గడపాలని ఆశించి వచ్చాను. వచ్చిన మీ జీవితాలు, ఇక్కడున్న మా అందరి జీవితాలు తరించే రోజు వచ్చింది శంకరాచార్య గారు. మంచి రోజు చూసి ఆలయంలో అర్చన ప్రారంభించండి. అలాగే. నమస్కారం. మీకు ప్రత్యేకమైన వస్తు ఏర్పాటు చేయించాను. అలాగే జగన్నాథ్. తీసుకోండి.
ఏమిటయ్యా తమరి దృష్టి? ఆ దుర్గాదేవి మీదనే. అయ్ బాబోయ్. ఓం దేవీ నమః. ఓం మాయాయ నమః. ఓం సుమంగళాయ నమః. ఓం ఏకరూపాయ నమః. ఓం ఏకనాయకే నమః. ఓం మహారూపాయ నమః. ఆ మధ్య గోదావరి పుష్కరాల నాడు రాజమండ్రిలో ఆచార్య గారు అభిషేకం చేస్తుంటే కళ్ళారా చూశాను. ఏం శోభ, ఏం తేజస్సు, ఎంత ఆకర్షణ. అప్పటి నుంచి నా మనసు వారి మీదే లగ్నమై ఉంది. ఏనాటికైనా వారిని మన ఊరు తీసుకురావాలనుకున్నాను, తీసుకొచ్చాను. తమ చూపు పెడితే వదలరుగా. నిజంగా మన ఊరికి తమరు మహోపకారం చేశారండి. అప్పుడే అక్కడ ఇంకా చాలా చేయదలుచుకున్నారు ఆయన. ఒక్కొక్కరికి ప్రత్యేకంగా చేస్తారు, చూస్తూ ఉండండి. పంతులు మరీ ఎక్కువగా పొగిడేకయ్యా. అది పావన్ అందరికీ తెలుసు. నువ్వు అరిచి చెప్పడం దానికి చంపే ఏర్పాటు చూడక. దేవుడు దేవుడు. జగన్నాథం గారు, మీరందరూ కంగారు పడేదాన్ని ఏమీ చేయకండి. అది నా కూతురు రాధమ్మ పెంపుడు పాము. హారతి తీసుకోవడానికి వచ్చింది. పావుని పెంచడం ఏమిటండి? ప్రమాదం కదండి. మనిషి కంటే ప్రమాదమైనది కాదండి. నిజంగా మనం ప్రేమించగలిగితే ప్రతి ప్రాణి మనకు ప్రాణం ఇస్తుంది. ఇది నా నాగరాజన్న. అందరూ దండం పెట్టండి. పెడతాం తల్లి, పెడతాం. కానీ పావును దూరంగా పెట్టు. రేపు పంతులు ముందు అన్నం పెట్టవయ్యా. ఆచార్య గారు, మీ పాపతో పావుకి స్నేహం ఉన్నా దాన్ని నలుగురు మధ్య ఉంచడం మంచిది కాదండి. ఎందుకని అడగండి. అడగడం దేనికి? అది కాటేస్తే చచ్చి ఊరుకుంటాం కనుక. కనుక దాన్ని ఏ పుట్లోనే వదిలేయమని ఆ చెప్పండి. విషయం మేము ఆలోచిస్తాం. రామారాధా, భయపడకండి. సూరిబాబు ఏం చేస్తున్నారన్న? నాగన్నకి పాలు పోస్తున్నా. అలాగా. అమ్మ రాధా, నేను మాట చెప్తాను, వింటావా తల్లి? ఏవి నాన్న? రేపు మన నాగన్నని తీసుకెళ్లి పుట్టలో విడిచిపెడదామా? ఆహా, నేను ఒప్పుకోను. నువ్వు చెప్పిన ప్రతి మాట విన్నాను. ఆఖరికి దేవుడికి ఎంటుకలు ఇచ్చేమంటే ఇచ్చేసాను. కానీ నా ఇష్టమైన నాన్న మటుకు పుట్లో వెళ్ళమంటే నీ వదలను. అది కాదమ్మా, నీ జుట్టు దేవుడికి ఇచ్చావు, పుణ్యం వస్తుంది. అలాగే మన నాగన్ని పుట్టలో విడిచిపెట్టావనుకో, ఇంకా పుణ్యం వస్తుంది. నాకు పుణ్యం వద్దు, ఏం వద్దు. నాకు నాగన్నే కావాలి. చూడమ్మా రాధా, పక్షులు గోళల్లో ఉండాలి, పులులు అడవుల్లో ఉండాలి, పాములు పుట్టల్లో ఉండాలి. అప్పుడే అవి స్వతంత్రంగా హాయిగా ఉంటాయి. పెంపకం పేరుతో వాటి స్థానాల్లోంచి తీసుకురావడం పాపమమ్మా. ఇది మామూలు పాము కాదు, నాకు నాగరాజన్న. అందుకని నువ్వు భయపడకపోవచ్చు, కానీ ప్రతి వాళ్ళు భయపడతారు. ఆ భయంతోనే మన నాగరాజుకి ఏదైనా ప్రమాదం కలగచ్చు. నిన్న చూడు, జగన్నాథం గారంతటి పెద్ద మనిషి భయపడ్డాడు. నిజంగా ఆయన పాము కంటే ప్రమాదకరమైన మనిషిలా ఉన్నాడు నాన్న. తప్పు బాబు, పెద్దవాళ్ళ గురించి అలా మాట్లాడకూడదు. అమ్మా రాధ, నా మాట విని నాగరాజుని పుట్టలో వదిలేద్దామమ్మా. అవునమ్మా రాధ, పుట్టలో ఉంచినా ప్రతిరోజు వెళ్లి చూసి పాలు పోసి రావచ్చు. పైగా రేపు నాగపంచమి అంటే నాగరాజు పండగన్నమాట. పండగ రోజు తన ఇంట్లో వదిలేస్తే నాగన్న ఎంత సంతోషిస్తాడో తెలుసా? సరే అయితే. నమస్కారం శంకరాచార్య గారు. నమస్కారం జగన్నాథం గారు. రండి రండి, కూర్చోండి. తమరిని ఒక సహాయం అడగాలని వచ్చాను. సహాయం అయితే అడగక్కర్లేదు, చెప్పి చేయించుకోవచ్చు. ఏమీ లేదు. మోదుగులపాలెంలో మా మిత్రుడు పెళ్లి, దాన్ని మహానుభావులైన తమరి చేతి మీదుగా జరిపించాలని నా అభిలాష. కనుక తమరు కాదనకుండా సాయంకాలం వెళ్ళి ఆ శుభకార్యం జరిపించి రావాలి. దైవ కార్యం తర్వాత మహత్కార్యం పెళ్లి జరిపించడమే. ఇద్దరు మనుషుల్ని కలిపి దీవించడానికి అభ్యంతరమే ఉంది. తప్పకుండా వెళ్తాను. కానీ ఏమిటో చెప్పండి. సాయంకాలం అమ్మవారి పూజ జరపడం. నాందే ఉంది. ఈ ఒక్క రాత్రికి మీ అబ్బాయి చూసుకుంటాడు. అవునన్నా, అమ్మవారి పూజ చేయటం నాకు వచ్చుగా. ఆ తండ్రికి తగ్గ కొడుకు. అలాగే జగన్నాథం గారు, నాకేం అభ్యంతరం లేదు, నేను వెళ్తాను. అయితే సాయంకాలం బండి పంపిస్తాను. తమరు ఆ బండిలోనే ఉదయం తిరిగి రావచ్చు. ఆ. మరి వెళ్తానా? ఇప్పుడు ఎందుకండి? మొదటిసారిగా మా ఇంటికి వచ్చారు, తీసుకోండి. తీసుకోండి. నాగరాజన్న, నాగరాజన్న.
నాగరాజన్న నేను ఎప్పుడూ ఒంటరిగా వదలలేదు. ఈ పుట్ల నుంచి బయటకు వస్తే ఎవరైనా ఏమైనా చేయొచ్చు. కనుక నీ పిలిచినప్పుడు తప్ప నువ్వు బయటికి రాకూడదు. సరేనా? ఒట్టే. నాన్నగారితో నేను వెళ్తానమ్మా. వెళ్తానమ్మా. నా బంగారు కదూ, చెప్పిన మాట వినాలి. అసలే ఆ ప్రయాణం రాత్రిపూట. నువ్వు నిద్ర కాగలేవమ్మా. అది కాదమ్మా, నేను వెళ్తానమ్మా. పోనీ అది అంతగా అడుగుతుంది, తీసుకెళ్తాం దుర్గా. అది కాదండి, మళ్ళీ మీకు లేనిపోయిన శ్రమ. శ్రమ ఏముంది, బండిలో వెళ్ళి బండిలో రావడమే. చలాయ్ దారిలో అల్లరి చేసి నాన్నగారిని విసిగించుకో. విసిగించదు కానీ నువ్వు అమ్మని మాత్రం విసిగించుకే. రామ్మ రాధా. బాబు సూరి, చీకటి పడ్డాక గుళ్ళో పూజ చేయడం మర్చిపోకు. అలాగే నాన్నగారు. ఏం పర్వాలేదు, జాగ్రత్త. పదమ్మా. ఓం జగన్మాతాయ నమః. ఓం కాళియాయ నమః. ఓం కర్మశీలాయ నమః. జగన్నాథం గారు, అవును, జగమెరిగిన నాథుణ్ణి, జగన్నాథం. ఏమిటిది? పిలిచినప్పుడు తప్ప నువ్వు బయటికి రాకూడదు. సరేనా? ఒట్టే. పిలిచినప్పుడు తప్ప నువ్వు బయటికి రాకూడదు. అమ్మా, అమ్మా, అమ్మా. దేవుడు, ఈ కుర్రగురు గుర్తుపట్టాడు. ఎందుకంటే వీడిని మంటలు